ఈరోజు మనం దైవిక విజయం గురించి ధ్యానిద్దాం. దేవుని వాక్యం మన జీవితాల్లో ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుంది. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 11వ వచనంలో దేవుడు ఇలా సెలవిస్తున్నారు: నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలము చేయును. దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట ఒక శక్తివంతమైన విత్తనం వంటిది. అది ఎన్నడూ వ్యర్థం కాదు. అది ఏ ఉద్దేశముతో పంపబడిందో దానిని ఖచ్చితంగా నెరవేరుస్తుంది. ఆయన వాగ్దానం మీ జీవితంలో ఎన్నటికీ విఫలం కాదు. లోకల్లో పరిస్థితులు ఎలా ఉన్నా ఆయన మాట మాత్రం తప్పక నెరవేరి మీకు విజయాన్ని చేకూరుస్తుంది. ఈ వాగ్దానాన్ని మన జీవితంలో స్వతంత్రించుకుంటూ ఈ చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ మాటకున్న శక్తిని బట్టి నీకు వందనాలు. నా జీవితం పట్ల నీకున్న ప్రతి ఉద్దేశ్యం మరియు కార్యము నీ వాక్యం ద్వారా సఫలమవుతాయని నేను నమ్ముతున్నాను. ఆమెన్.